Hi everyone, in this video we are going to master the technique of completing the square. అసలు completing the square అంటే ఏంటి? ఒక quadratic expression ఈ ఫామ్ లో నుంచి ax square plus bx plus c ఫామ్ లో నుండి a into x plus some constant square plus some constant ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్ రాయడాన్ని completing the square అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x square plus 4x plus 5 ఉంది. దీన్ని మనం మ్యానిపులేట్ చేసి 2 into x plus 1 whole square plus 3 అని రాసుకోవచ్చు. ఎందుకలా 2 into x plus 1 whole square plus 3 ఎక్స్పాండ్ చేయండి 2 into x square plus 2x plus 1 plus 3 అంటే 2x square plus 4x plus 2 plus 3 అంటే 2x square plus 4x plus 5. 2x plus 4x plus 5 is nothing but 2 into x plus 1 whole square plus 3. అంటే 2x square plus 4x plus 5 2 into x plus 1 whole square plus 3 both are same to same. లెఫ్ట్ సైడ్ ఏమో మనకు ax square plus bx plus c ఫామ్లో ఉంది, రైట్ సైడ్ a into x plus కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఫామ్లో ఉంది. సో ఈ క్వాడ్రాటిక్ ఇచ్చి దీన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఈ ఫామ్లో రాసుకోవాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 3x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 20 ఉంది. దీన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయమంటే దీని ఆన్సర్ 3 into x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 8 వస్తుంది. అంటే ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ ఉంది. దీన్ని మనం a into x ప్లస్ కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ 8 లాగా రాసుకోవాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేమ్ టు సేమ్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 into సంథింగ్ వస్తుంది. 3 ఉంది, ఇక్కడ 3 into సంథింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఏమర్థం చేసుకున్నాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే దీన్ని ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ రాయాలి, హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఉంది. దీని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సో 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్. యాక్చువల్గా మనం దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ -2 వస్తుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది. ఈ సాల్వ్ చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ టు నోట్, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అని తీసుకుందాం ప్లస్ బిఎక్స్. లెట్స్ ఫోకస్ ఆన్ దీస్ 2 టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. దీన్ని మనం ఎలా రీరైట్ చేసుకోవచ్చు, నేను దీన్ని ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది బి, దాన్ని 2తో డివైడ్ చేస్తాను, ఎక్స్ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. బట్ ఎక్స్ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి స్క్వేర్ బై 4 ఉంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి స్క్వేర్ బై 4 ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలంటే నేను ఇక్కడ మైనస్ బి స్క్వేర్ బై 4 రాయాలి. అప్పుడు ప్లస్ బి స్క్వేర్ బై 4 మైనస్ బి స్క్వేర్ బై 4 క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మైనస్ బి స్క్వేర్ బై 4 ఉండాలి, ఇక్కడ మైనస్ బి స్క్వేర్ బై 4 ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది బి, దాన్ని 2తో డివైడ్ చేస్తున్నాం, హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తున్నాం, బి స్క్వేర్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ఉంది. దీన్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ 10 కదా, దీన్ని 2తో డివైడ్ చేస్తాం, 5 వస్తుంది, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం రాసాం 5 కాబట్టి దాన్ని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం, మైనస్ 5 స్క్వేర్. సో చెక్ చేద్దాం ఒకసారి, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వీఆర్ గెటింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x. సో దీన్ని వెరిఫై చేసాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్
3/2 whole square minus 3/2 whole square. X square plus 7x ఉంది. దీన్ని x plus 7/2 whole square minus 7/2 whole square అని రాసుకోవచ్చు. సపోజ్ x square minus bx ఉంటే దాన్ని ఎలా రీరైట్ చేసుకోవచ్చు? x ఇక్కడ x కోషన్ మైనస్ b కదా, సో మైనస్ b/2 హోల్ స్క్వేర్ మైనస్ ఈ టర్మ్ని స్క్వేర్ చేస్తాం b/2 హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ మైనస్ 10x ఉంది, సో దీన్ని x మైనస్ x కోషన్ మైనస్ 10 డివైడెడ్ బై 2 చేస్తే -5 కాబట్టి x - 5 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 5 ఉంది 5 స్క్వేర్ అని రాసుకుంటాం. సిమిలర్లీ x స్క్వేర్ మైనస్ 7x ఉంది, సో వీ కెన్ రీరైట్ దిస్ as x minus x quotient by 2, that is minus 7/2 whole square minus ఈ 7/2 whole square ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సిమిలర్లీ x స్క్వేర్ మైనస్ x ఉంది, ఇక్కడ x కోషన్ -1, సో ఏమని రాసుకోవాలి? x minus 1/2 whole square minus 1/2 whole square అని రాసుకోవాలి. సో ఇది సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్. నౌ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x స్క్వేర్ ప్లస్ bxని ఇలా మ్యానిపులేట్ చేస్తాం, x ప్లస్ b/2 హోల్ స్క్వేర్ మైనస్ b/2 హోల్ స్క్వేర్. ఇక్కడ దాకా మనం x స్క్వేర్ ప్లస్ bx మాత్రమే రాసాం, ఇంకా ప్లస్ c ఉంది, సో ప్లస్ c. ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 ఉంది, దీన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి? x స్క్వేర్ ప్లస్ 4xని x ప్లస్ x కోషన్ బై 2, x కోషన్ 4 దాన్ని బై 2 చేస్తే 2 వస్తుంది స్క్వేర్ మైనస్ ఇక్కడ రాసిన దాన్ని స్క్వేర్ చేస్తాం 2 స్క్వేర్. ఇక్కడ దాకా మనం x స్క్వేర్ ప్లస్ 4x మాత్రమే రాసాం, ఇంకా ప్లస్ 5 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ప్లస్ 5. సో బేసిక్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఈ టర్మ్స్ని మనం సింప్లిఫై చేస్తే వి గెట్ x స్క్వేర్ ప్లస్ 4x, ఇక్కడ ప్లస్ 5 ఉంది, సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 7, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ x స్క్వేర్ మైనస్ 6xని x మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 3 ఉంది అంటే 3 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో టిల్ హియర్ వీ హ్యావ్ రిటర్న్ x స్క్వేర్ మైనస్ 6x. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ 7 ఉంది, సో హియర్ ఆల్సో ప్లస్ 7. సో x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 7 ఈజ్ బేసిక్లీ సేమ్ టు సేమ్ యాజ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 7 అంటే మైనస్ 2. సో ఇక్కడ మనకు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది, ఇక్కడ a అంటే 1 ఇంటూ x మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 అంటే ఇది a ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఫామ్లో ఉంది, అంటే మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ చేసాం x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 7కి. ఇంకొక ఎగ్జాంపుల్, x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 9 ఉంది, దీన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయమంటే x స్క్వేర్ మైనస్ 10xని x మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ రాస్తాం, ప్లస్ 9ని సపరేట్గా రాద్దాం. సో దిస్ ఈజ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 25 ప్లస్ 9 అంటే ఇది x మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 16. కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, x స్క్వేర్ ప్లస్ 3ని కంప్లీట్ ద స్క్వేర్ చేయమన్నారు అనుకోండి, ఇది ఆల్రెడీ కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయింది, ఎందుకంటే x స్క్వేర్ ప్లస్ 3ని మనం 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్గా రాసుకోవచ్చు. సో దీన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయమంటే మనం వీ రైట్ ద సేమ్ థింగ్ అగైన్, ఇట్స్ అగైన్ x స్క్వేర్ ప్లస్ 3. వన్ మోర్ ఎగ్జాంపుల్, కంప్లీట్ ద స్క్వేర్ ఫర్ 5 మైనస్ x స్క్వేర్ అన్నారు అనుకోండి, అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉన్నాయి, సో కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయినట్టే ఇక్కడ కూడా. అంటే బేసిక్లీ దీన్ని -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 5గా రాసుకుంటున్నాం. సో ఒక క్వాడ్రాటిక్ని మనం a ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్
ప్లస్ సమ్ కాన్స్టెంట్గా రాసామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయినట్టు. ఆల్రైట్, సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వెన్ వీ హ్యావ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉంటే, లైక్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్గా ఉండి ప్లస్ ఇక్కడ సమ్ కాన్స్టెంట్ అండ్ ఇక్కడ ఏ అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయినట్టు. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, దీన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయమంటే ఓకే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటున్నాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ కోషంట్ ఏంటి ఇక్కడ, ఎక్స్ టర్మ్ ఈజ్ దిస్, ఎక్స్ కోషంట్ 1, సో ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్, ఎక్స్ కోషంట్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏదైతే రాసామో దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. సో టిల్ హియర్ వీ హ్యావ్ రిటర్న్ ఓన్లీ టిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ +1 ఉంది, సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా +1 రాసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 ప్లస్ 1. సో ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ మైనస్ 1/4 మైనస్ 1 ప్లస్ 4/4, మైనస్ 1 ప్లస్ 4 అంటే 3 కదా. సో దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 3/4. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1ని మనం ఈ ఫామ్లో ఎక్స్ ప్లస్ చేసాం అంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద స్క్వేర్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 10. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8xని ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అని రాస్తాం మైనస్ 4 స్క్వేర్. సో టిల్ హియర్ వీ హ్యావ్ రిటర్న్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x పార్ట్ ప్లస్ ఇంకా అడిషనల్గా ఏముంది 10 ఉంది. సో దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 10 ఈజ్ మైనస్ 6. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 10 అనేది సేమ్ టు సేమ్ యాజ్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 6. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ 4th పాయింట్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కానీ 1 కాకుండా ఇంకేదైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది. ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని 1 చేస్తాం అంటే ఏ కామన్ తీయాలి. సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఇలా రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ని మనం ఎలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2, ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ బి బై ఏ దాన్ని బై 2 చేస్తున్నాం, బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ రాసిన దాన్ని స్క్వేర్ చేయాలి, బి బై 2a హోల్ స్క్వేర్. ఇదంతా కలిపి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్, బి బై ఏ ఇంటూ ఎక్స్, ఇంకా ప్లస్ సి బై ఏ ఉంది ఇక్కడ. సో హియర్ ఆల్సో ప్లస్ సి బై ఏ. సో దీన్ని మ్యానిపులేట్ చేసుకుంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ. సో దిస్ ఈజ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్, ఎల్సిఎం తీసుకుంటే మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. సో దిస్ ఈజ్ సేమ్ టు సేమ్ యాజ్ ఏ ఇంటూ ఏతో మల్టిప్లై చేద్దాం ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. సో బేసిక్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటే ఏని కామన్ తీసి ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1 చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1 ఉంటే దాన్ని ఎలా కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయాలో మనకు తెలుసు ఆల్రెడీ. విల్ సీ 1-2 ఎగ్జాంపుల్స్. 2x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 7 ఉంది. సో ఫస్ట్ మనం 2ని కామన్ తీస్తున్నాం, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x. నేను ఇక్కడి వరకే వదిలేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఇంక్లూడ్ 7/2, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ పార్ట్ ఉంది, దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ 7/2 ఉంది, సో ప్లస్ 7/2. సో దిస్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 7/2. సో దిస్ ఈస్ 2 ఇంటూ 2తో మల్టిప్లై చేసేద్దాం, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 18 ప్లస్ 7. దిస్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 18 ప్లస్ 7 అంటే మైనస్ 11. అంటే ఇక్కడ మనకు 2x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 7 అనే క్వాడ్రాటిక్ ఇచ్చారు, దాన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయమంటే మనం ఇలా రాస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 4.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ 1 కాదు. సో ఫస్ట్ విల్ మేక్ ఎక్స్ స్క్వేర్ కోషన్ 1 అంటే -3 కామన్ దిద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 డివైడెడ్ బై -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 డివైడెడ్ బై -3 అంటే ఇది -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x -4/3 -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3xని x -3/2 హోల్ స్క్వేర్ -3/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా -4/3 ఉంది, సో రైట్ -4/3. సో దీన్ని -3 ఇంటూ x -3/2 హోల్ స్క్వేర్, దిస్ ఇస్ -9/4 -4/13, సారీ -4/3 is equal to -3 into x -3/2 whole square. Cross multiply చేద్దాం. -9 into 3 -27 -16/12. సో అంటే ఇది -3 into x -3/2 whole square -43/12. దీన్ని -3తో మల్టిప్లై చేస్తే వీ విల్ బీ గెటింగ్ -3 ఇంటూ x -3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 43/12. సో దిస్ ఈజ్ -3 ఇంటూ x -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 43/4 అంటే -3x స్క్వేర్ -3x² ప్లస్ 9x ప్లస్ 4ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేస్తే వి గెట్ -3 ఇంటూ x -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 43/4. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. -x² -4x -7 ఉంది. ఇక్కడ కూడా x స్క్వేర్ కోషంట్ 1 కాదు. సో మేక్ x స్క్వేర్ కోషంట్ 1 అంటే మైనస్ని కామన్ దిద్దాం. x² ప్లస్ 4x ప్లస్ 7. ఈ 2 టర్మ్స్ని మనం ఎలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. x కోషంట్ 4 కదా, డివైడ్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 7 అంటే ఇది మైనస్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్, -4 ప్లస్ 7 అంటే ప్లస్ 3. సో దిస్ ఈస్ -x ప్లస్ 2 హోల్ స్క్వేర్ -3. x టర్మ్స్ అన్ని స్క్వేర్లో ఉన్నాయి. సో -x స్క్వేర్ -4x -7 కంప్లీటింగ్ ద స్క్వేర్ చేసాం. దట్స్ ఆల్. ఐ హోప్ ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కంప్లీటింగ్ ద స్క్వేర్ అనే టెక్నిక్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. క్లాస్ అయిన తర్వాత ఆల్ ఎగ్జాంపుల్స్ యూ ట్రై ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ నేను అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్ ఒక 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. అసలు కంప్లీటింగ్ ద స్క్వేర్ ఎందుకు చదువుకోవాలి? దీనికి చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. ఒక 2-3 యూస్ కేసెస్ చూద్దాం మనం. ఫస్ట్ అప్లికేషన్, ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో యూజింగ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ we can find roots. For example, find roots of x square plus 6x plus 5. Roots అంటే ఏంటి? We have to find x values for which this expression is 0. దీన్ని మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 6xని మనం x ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 5 అని రాసుకోవచ్చు. అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ చేసాం. సో x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ √4 అవుతుంది. సో x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో x ఈస్ -3 ప్లస్ ఆర్ మైనస్ 2. 2 cases are possible. -3 plus 2, -3, -2. సో ఇది -1, ఇది -5. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ -1 అండ్ -5. ఇది ఒక అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ ఫ్యాక్టరైజింగ్. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్
4x ప్లస్ 1 ఉంది. మనం కన్వెన్షనల్గా స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వాడి ఫ్యాక్టరైజ్ చేయాలనుకుంటే ఇది ఫ్యాక్టరైజ్ చేయలేము. అట్లాంటి కేసెస్లో కూడా మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ వాడి ఫ్యాక్టరైజ్ చేయగలం. ఫస్ట్ దీన్ని వీల్ కంప్లీట్ ద స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xని ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అని రాసుకోవాలి. ఇంకా ప్లస్ 1 ఉంది, సో ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 1 ఈజ్ మైనస్ 3. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1ని కంప్లీటింగ్ ద స్క్వేర్ చేస్తే వీ గెట్ దిస్. సో 3 కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 3ని ఐ రైట్ ఇట్ యాజ్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ రూట్ 3. సో ఈ క్వాడ్రాటిక్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1ని వీఆర్ ఏబుల్ టు ఫ్యాక్టరైజ్ లైక్ దిస్. దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వన్ ఫ్యాక్టర్ వచ్చి ఎక్స్ ప్లస్ 2 మైనస్ రూట్ 3, అనదర్ ఫ్యాక్టర్ ఇస్ now third application and most important application, that is finding range of the quadratic expression. Finding range of quadratic expression. Range concepts idea unte fine, otherwise మీరు ఈ పార్ట్ మాత్రం ఇగ్నోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 ఉంది. సో ఫస్ట్ నేను ఈ క్వాడ్రాటిక్ని ఐ విల్ కంప్లీట్ ద స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 11 అంటే దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 11 అంటే ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 అనేది సేమ్ టు సేమ్ యాజ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2. అసలు రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. ఎక్స్ ప్లేస్లో 10 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, రూట్ 3 పెట్టుకోవచ్చు, రూట్ 5 పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఆల్ ఆన్సర్స్ కలెక్షన్నే రేంజ్ అంటాం. సో ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నో రెస్ట్రిక్షన్. ఎక్స్ వాల్యూస్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ -∞ to ∞. ఇఫ్ ఎక్స్ వాల్యూస్ -∞ to ∞ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 ఏమేం వాల్యూస్ తీసుకుంటుంది, అదే రేంజ్ అంటే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 7 అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 కాబట్టి నేను ఫస్ట్ ఎక్స్ ప్లస్ 3 ఏం వాల్యూస్ తీసుకుంటుందో కనుక్కుంటాను. ఎక్స్ ప్లస్ 3 ఏం వాల్యూస్ తీసుకుంటున్నా అంటే ఈ ఇన్ఈక్వాలిటీకి 3 యాడ్ చేయాలి. 3 ప్లస్ -∞ లెస్ దాన్ ఇక్కడ 3 ప్లస్ ∞. ఫర్ -∞ ప్లస్ 3 is -∞ లెస్ దాన్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ∞ is ∞. నౌ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, సపోజ్ ఏ నెంబర్ ఉంది -∞ to ∞. ఈ అన్ని నెంబర్స్ని మనం స్క్వేర్ చేస్తే మనకి ఏమేమి ఆన్సర్స్ వస్తాయి? 0 to ∞. ఏ నెంబర్నైనా స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ ఈదర్ 0 గానే వస్తుంది లేదంటే పాజిటివ్ గానే వస్తుంది. నెగిటివ్ నెంబర్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ నెంబర్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, 0 స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. సో ఇఫ్ ఈ స్క్వేర్ ఎనీ నెంబర్ ఆన్సర్ కెన్ బి 0 ఆర్ పాజిటివ్. సో నేను -∞ to ∞ ఆల్ నెంబర్స్ని స్క్వేర్ చేస్తున్నాను, ఆన్సర్ 0 ఆర్ పాజిటివ్ మోర్ దాన్ 0. ఓకే, సో ఐ నీడ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో 2 యాడ్ చేద్దాం, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో 0 plus 2 is 2, ∞ plus 2 is ∞. బట్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 ఏ వాల్యూస్ తీసుకుంటుంది? 2 to ∞. సో ఇఫ్ ఎక్స్ ఈస్ టేకింగ్ వాల్యూస్ ఫ్రమ్ -∞ to ∞, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 11 takes values from 2 to ∞. So therefore range of x square plus 6x plus 11 is 2 to ∞. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కంప్లీటింగ్ ద స్క్వేర్ గురించి, బట్ ఈ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడానికి ఐ హ్యావ్ గివెన్ దిస్ 3 అప్లికేషన్స్.
ఈరోజు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. సో ఈ 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఆన్సర్స్ ఆల్సో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.